మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇంకా ఫౌండేషన్ కూడా పడకుండానే 2800 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించింది. మొత్తం ప్రాజెక్టుల పరంగా చూస్తే 7 ప్రాజెక్టులు క్లియరెన్స్ వచ్చింది. జనవరిలో ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతోందని అధికారికంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే ప్రకటించారు. ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ లేదా క్వాంటమ్ వ్యాలీ అమరావతికి ఏ విధంగా అడ్వాంటేజ్ చేయబోతుంది, అలానే దీనికి సంబంధించి డేటాని ప్రభుత్వ అధికారులు ఏమని రిలీజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి తెలుసు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వర్క్స్ అంటే ముందు ఈ గ్రౌండ్ ఫ్లోర్ రిలేటెడ్ ఒక 50,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఒక నిర్మాణానికి సంబంధించి టెండర్ ఫ్లోట్ చేశారు. దీనికి 6 నెలల సమయం ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టి కంప్లీట్ చేయడానికి జూన్ వరకు అవుతుందని చెప్పి అంచనా వేశారు. కానీ ఫస్ట్ అగ్రిమెంట్ MOU జరిగినప్పుడు IBM, TCS, L&T 3 సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం జనవరి 1, 2026 కల్లా పనులు ప్రారంభించాలంటే క్వాంటమ్ కంప్యూటర్ని ఆవిష్కరించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తారు. అయితే ఇప్పుడు కొంత సమయం జాప్యం జరగడం, ప్రొసీజరల్ గా ఉన్నటువంటి హర్డిల్స్ వీటన్ని దృష్టిలో పెట్టుకుని జనవరిలో IBMకి చెందినటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా అధికారికంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. లాస్ట్ టైం గుర్తుంటే కనుక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఈ క్వాంటమ్ వ్యాలీ నమూనాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ అందరికీ చూపించి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ప్రకారం చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు అని అనుకుంటున్న చోటే అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ అంటే అందరూ నవ్విపోతున్నారు, కానీ అక్కడ ఏమీ లేకుండానే ఇప్పుడు 29 MOUలు కుదిరినాయి. ఇది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినటువంటి డేటా, దాని ఆధారంగా చేసినటువంటి ఇమేజ్. మొత్తం 29 MOUలు కుదిరినాయి. దాని విలువ చూస్తే 2,847 కోట్ల రూపాయల కింద దీన్ని చెప్తుంది ప్రభుత్వం. అంటే ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఒప్పందాల నంబర్ చూస్తే కనుక 29 ఒప్పందాలు ఉన్నాయి. అందులో హార్డ్వేర్ MOUs 9 MOUలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ 4 MOUలు ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ట్రైనింగ్ రిలేటెడ్ ప్రాసెస్ చేసేటువంటి 8 MOUలు ఉన్నాయి, ప్యూర్ R&D రీసెర్చ్ ఓరియంటెడ్ సంస్థలుగా చూస్తే 4 కంపెనీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ MOUs మరొక 4 ఉన్నాయి. మొత్తం దీని డేటా, ఇది డేటా సారాంశం ఇదనమాట. దీంతో పాటు వీటి స్టేటస్ను కూడా అధికారులు వివరించేటువంటి వర్క్ ఆర్డర్ ఇష్యూస్, IBMకి వర్క్ ఆర్డర్ని ఇష్యూ చేశారు. అందుకనే జనవరిలో కంపల్సరీ వీళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. L&T సివిల్ డిజైనింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చూస్తుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, హార్డ్వేర్ రిలేటెడ్ IBM అండ్ TCS వర్క్ చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎండార్స్మెంట్ IBMతోనే స్టార్ట్ అవుతుంది. జనవరిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రాసెస్ మొదలవుతుందని చెప్తున్నారు. ఇక టెండరింగ్ ప్రాసెస్లో చూస్తే టెండర్ కంప్లీట్ చేసింది, ఓపెన్ చేసి CRDA అలాట్మెంట్ అనౌన్స్మెంట్ ఇంకా పెండింగ్లో ఉంది, ఎందుకంటే నిర్మాణం జరగాలి కాబట్టి. ఇక అప్రూవల్స్ సెక్యూర్డ్ 7 MOUలు పూర్తిగా SIPC, SIPB క్రాస్ అయ్యి క్యాబినెట్ దిశగా అంటే అన్ని అప్రూవల్స్ వచ్చేసినాయి అనమాట. ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ జరిగితే వాళ్ళు పని మొదలు పెట్టుకుంటారు. ఇక DPR కలెక్షన్కి వచ్చేసరికి 21 కంపెనీలు వాటికి సంబంధించినటువంటి DPRలు సబ్మిట్ చేసి వాటిని ఎవల్యూషన్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. ఇంటరిమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంపరరీ స్పేస్ హైర్డ్ ఎట్ మేధా టవర్స్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మేధా టవర్స్ అనేది చాలా మందికి తెలుసు. అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి దారిలో ఫస్ట్ IT టెక్ పార్క్ కింద విజయవాడలో Tier 2 సిటీస్లో డెవలప్మెంట్లో భాగంగా అక్కడ చేశారు. అక్కడ చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. ముఖ్యంగా దాన్ని ఒక HCL కంపెనీ ఇది ఒక పెద్ద హబ్గా ఉపయోగిస్తుంది. HCL కంపెనీకి సంబంధించినటువంటి దాదాపు 1000 మంది అక్కడ ఆపరేషన్స్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఆ మేధా టవర్లో ఇంకా స్పేస్ ఉంది. ఫేజ్ 2 కూడా నిర్మాణం జరిగింది. అదంతా కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించి ముఖ్యంగా IBM క్వాంటమ్ కంప్యూటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేధా టవర్స్లో డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక 6 నెలల సమయం పట్టొచ్చు కొత్త దాని ప్రకారం. అలానే ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం మరొక సమాచారం ఏమొస్తుందంటే మరొక 200 ఎకరాలను కేటాయించేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం 50 ఎకరాల ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 50 ఎకరాలతో ఇప్పుడు డిజైన్ చేసినటువంటి 8 టవర్లు, ఒక గ్రౌండ్ బేస్డ్ టవర్, ఇవి మొత్తం కూడా ప్లాన్ చేశారు. దాదాపుగా 9 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీని డిజైన్ చేశారు. ఇది సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉండేటువంటి ప్లేస్. రేపు కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత వీలైనంత వేగంగా అంటే 6 నెలల్లో కనుక గ్రౌండ్ బేస్డ్కి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయితే అదొక అట్రాక్టివ్ పాయింట్గా మారేటువంటి అవకాశం ఉంది.
వీలైతే దాని పరిసర ప్రాంతాల్లోనే మరొక 200 ఎకరాల భూమిని కేటాయించడం ద్వారా క్వాంటమ్ వ్యాలీని అక్కడ విస్తరించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. సో ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రతిపాదనలు, క్వాంటమ్ వ్యాలీకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, వీటన్నిటినీ కలగలిపి చూస్తే కనుక అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతి నుంచి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా క్యూబిట్ లాంటి సంస్థల సహకారంతో ఇప్పటికే ట్రైనింగ్ ప్రాసెస్ను మొదలుపెట్టింది. 51,000 మంది క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించి క్వాంటమ్ సైన్స్ని అధ్యయనం చేయడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. వీళ్ళందరినీ ప్రైమరీ లెర్నర్స్ కింద ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ లెర్నింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే డిసెంబర్ 8 నుంచి ఈ ప్రాసెస్ మొదలు పెట్టారు. దాదాపు 3 నెలలు దీనికి సంబంధించి శిక్షణ జరుగుతుంది. తర్వాత 3,000 మందిని ఇందులో నుంచి సెలెక్ట్ చేస్తారు ఫర్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్. ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఒక 6 నెలల పాటు ఉంటుందని చెప్తున్నారు. అంతా ఆన్లైన్ క్లాసెస్ రూపంలోనే నిర్వహిస్తున్నారు. అమరావతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ వినియోగంలోకి వచ్చే నాటికి దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ని తయారు చేయడం, శిక్షణను కొనసాగించడం, దాంతోపాటు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎస్టాబ్లిష్మెంట్, R&Dకి సంబంధించినటువంటి మానవ వనరుల్ని సమకూర్చడం, ఇవన్నీ ఒక టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. కేవలం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రకటన చేసిన వెంటనే ఇన్ని కంపెనీలు, ఇన్ని ఒప్పందాలు ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో 2,847 కోట్ల రూపాయలు అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపించినటువంటి నేపథ్యంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఖచ్చితంగా 200 ఎకరాలకి విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఈ పనులు వేగంగా జరిగితే 6 నెలల్లో ఆ విస్తరణ కార్యక్రమాన్ని కూడా చూడొచ్చు. కాకపోతే ఆ ప్లేస్లో కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్కి అవకాశం లేదు కాబట్టి అవైలబిలిటీ ఉన్న ల్యాండ్నే ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది చూడాలి. ఎందుకంటే దీన్ని ఆనుకునే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్, రివర్ ఫ్రంట్ టూరిజంకి సంబంధించినటువంటి ల్యాండ్, ఇవన్నీ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ కేటాయింపులు జరుగుతాయా ఆ పరిసర ప్రాంతాల్లో, లేదా మరి ఇంకెక్కడైనా కేటాయింపు చేస్తారనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆరంభించక ముందరే అద్భుతమైనటువంటి రికార్డును నమోదు చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. జనవరి మాసం చాలా కీలకమైనది అవుతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్రను మలుపు తిప్పేటువంటి సందర్భం జనవరి నుంచే మొదటి అడుగు వేసేటువంటి సందర్భంగా చూడాలి.